శ్రేష్ఠ సంబంధాలు ఇచ్చినా మనం వద్దనుకుంటున్న మనుషుల్ని బాబా మనకి ఖజానాలు శాంతి, ప్రేమ, పవిత్రత అన్న ఖజానాలు ఇస్తే వాటిని ఉపయోగించకుండా క్రోధానికి, ఆవేశానికి మనం లోనవుతున్నాం. ఆయన మార్గాన్ని సహజ మార్గం అని చెప్పాడు. ఆ సహజ మార్గాన్ని స్థూలానికి తీసుకొచ్చి బట్టలకి, తిండికి కుటుంబాల్ని దూరం చేసుకున్నాము కాబట్టి మనకి మార్గం కఠినమైంది. ఎంత కఠినమైపోయిందంటే అందరూ ఏ స్టేజ్‌కొచ్చేసారంటే అసలు జ్ఞానంలోకి రాకపోయి ఉండింటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే పరిస్థితి ఎట్లుంది అనంటే అటు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఆయనని వదులుకోను లేరు, అలా అని ఆయన చెప్పినట్టు వినలేరు. ఎట్లుందంటే అసలు భగవంతునితోటి కలిసి ఉండలేము, ఆయనతో లేకుండా కూడా బతకలేమన్నట్టయితే. ఎందుకు ఆ పరిస్థితొచ్చింది? ఆయనను అర్థం చేసుకోలేదు కాబట్టి. ఆయన మార్గం సహజం చేశాడు. సంకల్పం చెయ్యండి, ఇగో శక్తి ఇస్తున్నాను బుద్ధిని వాడుకోండి అన్నాడు.